So what are these biomolecules? So you know all the cells are made up of, all the living organisms are made up of cells, right? ప్రతి ఒక్క జీవి కూడా మనకు కణాలతో నిర్మితమై ఉంటుంది. అందుకే మనము కణాన్ని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని అంటాం, రైట్? సో మరి ఈ కణాలు వేటితో నిర్మితమైంది? సో దీస్ ఆర్ నథింగ్ బట్ బయోమాలిక్యూల్స్. సెల్ ఈజ్ మేడప్ ఆఫ్ జనరల్లీ బయోమాలిక్యూల్స్. కణాలన్నీ కూడా మనకు ఈ బయోమాలిక్యూల్స్ స్ట్రక్చరల్గా ప్లాస్మా మెంబ్రేన్ తీసినా అదేవిధంగా సెల్ ఆర్గనల్స్ తీసినా కానీ మనకి ఏ విధంగా ఉంటుంది? అవన్నీ కూడా బయోమాలిక్యూల్స్తో నిర్మితమై ఉంటాయి. అండ్ స్టడీ ఆఫ్ బయోమాలిక్యూల్స్ అండ్ దర్ కెమికల్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ biochemistry, right? Study of biomolecules and their chemical reaction is known as biochemistry. And you know, so in the periodic table 118 118 so elements are there. So all these are involved in the biomolecules? No, only 20 to 30 elements are involved in the biomolecules, right? Biomolecules production. That's why so these 20 to 30 elements are known as bioelements. సో మనకు పీరియాడిక్ టేబుల్లో తీసుకున్నట్టయితే 118 ఎలిమెంట్స్ ఉంటాయి ఇప్పటి వరకు. సో దీంట్లో అన్నీ కూడా మరి బయోమాలిక్యూల్స్లో ప్రొడక్షన్లో పాల్గొంటున్నాయా? లేదు. సో ఓన్లీ మనకు 20 to 30 ఎలిమెంట్స్ అనేవి బయోమాలిక్యూల్స్లో ప్రొడక్షన్ లోపల పాల్గొనడం జరుగుతుంది. సో వీటిని ఈ 20 to 30 మాలిక్యూల్స్నే మనం ఏమనొచ్చు? బయో ఎలిమెంట్స్ అనొచ్చు, రైట్? సెల్యులార్ పూల్. వాట్ ఈస్ సెల్యులార్ పూల్? సో సమ్ ఆఫ్ టోటల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ అండ్ కంపౌండ్స్ ప్రజెంట్ ఇన్ ద సెల్ ఈజ్ నోన్ యాజ్ సెల్యులార్ పూల్. సో మనం సెల్ లోపల తీసుకున్నట్టయితే బయోమాలిక్యూల్స్ అన్నీ అదేవిధంగా వివిధ కాంపోనెంట్స్ అన్నింటినీ కలిపి మనం సెల్యులార్ పూల్ అనవచ్చు. సో దీంట్లోపల మనకి సెల్యులార్ పూల్ని ఆక్వియస్ ఫేజ్ అండ్ నాన్ ఆక్వియస్ ఫేజ్గా రెండుగా విభజించవచ్చు. మరి ఈ ఆక్వియస్ ఫేజ్ లోపల ఏమేమి వస్తాయి? మాలిక్యులర్ సబ్స్టెన్సెస్ యాజ్ వెల్ యాజ్ కొల్లాయిడల్ సబ్స్టెన్సెస్ వస్తాయి. మరి వీటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి? వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మాలిక్యులర్ సబ్స్టెన్సెస్ అండ్ కొల్లాయిడల్ సబ్స్టెన్సెస్? సో దీస్ ఆర్ నథింగ్ బట్ సో లెస్ దాన్ 0.000001 millimeter molecule size. And then example for this is monosaccharides and amino acids, etc. etc. Colloidal substances. What are these colloidal substances? So size of this is 0.001 millimeter, right? So and example for this is starch and lipids and protein. సో మాలిక్యులర్ తీసుకున్నట్టయితే మనం ఆక్వియస్ ఫేజ్ని రెండు రకాలుగా విభజించవచ్చు. ఏంటవి? సో మాలిక్యులర్ అదేవిధంగా కొల్లాయిడల్. సో మాలిక్యులర్ అనేవి 0.00001 millimeter కన్నా తక్కువగా ఉండే సో సబ్స్టెన్సెస్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి వీటికి మోనోసాకరైడ్స్ యాజ్ వెల్ యాజ్ అమైనో యాసిడ్స్. సో కొల్లాయిడ్ వచ్చేసి మనకు 0.001 millimeter సైజ్ అనేవి కలిగి ఉంటాయి. అదేవిధంగా ఎగ్జాంపుల్ వచ్చేసి వీటికి స్టార్చ్ అండ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్, రైట్? సో ఇవి మాలిక్యులర్ సబ్స్టెన్సెస్ అనేవి మనకు వాటర్ లోపల పూర్తిగా కరిగి మనకు సొల్యూషన్ ఏర్పరుస్తాయి, రైట్? బట్ ఇన్ ది నేటివ్ జనరల్లీ సో వితౌట్ సొల్యూషన్ దే ఆర్ క్రిస్టలిన్ ఫామ్. సో వాటర్లో కరగనప్పుడు ఇవి క్రిస్టల్ ఫామ్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ గ్లూకోజ్ అండ్ సుక్రోజ్ దే ఆర్ క్రిస్టలిన్ ఫామ్, రైట్? సో దే ఆర్ కంప్లీట్లీ డిజాల్వ్డ్. దట్స్ వై దే ఆర్ నోన్ యాజ్ మాలిక్యులర్ సబ్స్టెన్స్ని మనం ఏమనొచ్చు? క్రిస్టలాయిడ్ సబ్స్టెన్స్ అనొచ్చు, రైట్? క్రిస్టలాయిడ్ సబ్స్టెన్స్ ఎందుకంటున్నాం మనము? అవి నేటివ్ ఫామ్ లోపల వితౌట్ సొల్యూషన్ లోపల మనకు ఒక క్రిస్టల్స్ రూపంలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వాటిని నీటిలో కరిగించినప్పుడు అవి సొల్యూషన్ ఏర్పడడం జరుగుతుంది. సో అందువల్ల వీటిని మనము మాలిక్యులర్ అండ్ క్రిస్టలర్ సబ్స్టెన్స్ అని అంటారు. కొల్లాయిడల్ సబ్స్టెన్సెస్. ఈ కొల్లాయిడల్ సబ్స్టెన్స్ ఇఫ్ యూ టేక్ స్టార్చ్ అండ్ లిపిడ్స్ దే ఆర్ నాట్ soluble they are not soluble completely, they are partially soluble or so sparingly soluble. ఇప్పుడు మనం స్టార్చ్ కానీ లిపిడ్స్ కానీ తీసుకున్నట్టయితే అవి నీటి లోపల కంప్లీట్గా కరగవు. ఓకే, అవి ఎందుకు కరగవు కాబట్టి సో అవి ఒక జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి. అందుకే వీటిని మనం ఏమంటాం? కొల్లాయిడల్ సబ్స్టెన్స్ అంటాం. ఇప్పుడు ప్లాస్మా మెంబ్రేన్ తీసుకున్నామంటే ఆ ప్లాస్మా మెంబ్రేన్ని మనం ఏమంటామంటే క్రిస్టలో కొల్లాయిడ్ అంటే. ఎందుకంటే అందులోపల మనకు మాలిక్యులర్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, అదేవిధంగా కొల్లాయిడల్ సబ్స్టెన్స్ ఉంటాయి. కాబట్టి ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్రిస్టలో కొల్లాయిడ్, రైట్? సో నెక్స్ట్ నాన్ ఆక్వియస్ ఫేజ్. జనరల్లీ దీస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ నాన్ ఆక్వియస్ ఫేజ్ జనరల్లీ కంటైన్ ఆర్గానిక్ మాలిక్యూల్స్, రైట్? సో ఇన్ ద ఆర్గానిక్ వేర్ దీస్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఆర్ ప్రెజెంట్? సో సెల్ మెంబ్రేన్ అండ్ క్రోమోజోమ్ అండ్ సెల్ వాల్ సెల్ ఆర్గనల్స్. నాన్ ఆక్వియస్ ఫేజ్ లోపల మనకు ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉంటాయి, రైట్? ఈ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి మరి సెల్ లోపల? సెల్ మెంబ్రేన్ లోపల, అదేవిధంగా సెల్ వాల్ లోపల, అదేవిధంగా క్రోమోజోమ్స్, అదేవిధంగా కణాంగాల లోపల ఉండడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద సెల్యులార్ పూల్. సో కాంపౌండ్స్ ఆఫ్ ఏ లైఫ్ ఇన్ సెల్యులార్ పూల్. ఏమేమి ఉంటాయి మన కాంపౌండ్స్ తీసుకున్నట్టయితే? ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్. సో ఇన్ఆర్గానిక్ తీసుకున్నట్టయితే ఇన్ఆర్గానిక్లో ఏమేమి ఉంటాయి? దే ఆర్ నాట్ మేడ్ అప్ ఆఫ్ కార్బన్. ఓకే,
in the structure they do not contain any carbon molecules, right? But whereas in case of organic molecule they contain carbon molecules, right? So example for these inorganic is water molecule and gases and minerals, right? So but whereas organic molecule they contain carbon molecules, right? So in their structure, if you take glucose and fructose carbohydrates, they are made up of carbons, right? Then lipids, proteins, nucleic acids and enzymes are also there. Okay, these are combined under the organic molecule. Manaku cellular pool lopala manaku carbon unde carbon ni batti, so molecules lopala unde carbon ni batti manaku so carbon molecule ade vidhanga అకర్బన మాలిక్యూల్స్ అదే విధంగా ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అని రెండు విధాలుగా విభజించండి. దీంట్లో మనకు వాటర్ మాలిక్యూల్, ఇఫ్ యూ టేక్ వాటర్ మాలిక్యూల్ యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ కార్బన్ మాలిక్యూల్, రైట్? వాటర్ మాలిక్యూల్ తీసుకున్నట్టయితే మనకు అక్కడ దాంట్లో కార్బన్ ఉండదు. అదేవిధంగా గ్యాసెస్ తీసుకోండి, గ్యాసెస్ తీసుకుంటే దాంట్లో ఇప్పుడు నియాన్ కానీ ఆర్గాన్ కానీ దాంట్లో కార్బన్ ఉంటుంది ఉండదు. సో దీస్ ఆర్ కమ్ అండర్ ద ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్, రైట్? అండ్ మినరల్స్ ఆల్సో మెగ్నీషియం, జింక్, అయాన్స్, so all those are nothing but they are do not contain carbon molecules, that's why they are come under the inorganic molecules. And ఆర్గానిక్ మాలిక్యూల్స్, సో ఇందులో మనకు కార్బన్ కలిగి ఉంటాయి. ఇప్పుడు మనం లిపిడ్స్ తీసుకున్న, ప్రోటీన్స్ తీసుకున్న, న్యూక్లిక్ యాసిడ్ తీసుకున్న, ఎంజైమ్స్ తీసుకున్న అన్నింటి లోపల కూడా మనకు ఈ కార్బన్ అనేది కలిగి ఉండడం జరుగుతుంది. అందుకే వీటిని మనం ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అంటున్నాం, రైట్? బేస్డ్ ఆన్ సైజ్, బయోమాలిక్యూల్స్ అనేవి మనకు సైజ్ని ఆధారంగా తీసుకుని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఫస్ట్ వన్ ఇస్ మైక్రోమాలిక్యూల్స్ అండ్ మ్యాక్రోమాలిక్యూల్స్. సో మైక్రోమాలిక్యూల్ దే ఆర్ స్మాలర్ ఇన్ సైజ్, but whereas macromolecules are there are larger in size, right? So what are the which elements come under these micro elements? So micromolecules, water molecule, gases, minerals, fatty acids, amino acids, okay, monosaccharides all are come under the micromolecule. But whereas in the macromolecule generally they contain larger molecules, so these are formed by condensation of micromolecule. If you take amino acids, so proteins are made up of nothing but amino acids. So the polymerization or condensation of these amino acids produces the proteins, right? But whereas in case of you take nucleotides, these are the polymers of the nucleic acids are nothing but polymers of the nucleic acid, right? Nucleotides. So enzymes are nothing but enzymes are also made up of protein, means they are come under the macromolecules. Manaku జీవుల లోపల సో బయోమాలిక్యూల్స్ ని సూక్ష్మాణువులు అదేవిధంగా స్థూలాణువులుగా రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఏంటంటే మరి వాటర్ మాలిక్యూల్స్ అండ్ గ్యాసెస్, మినరల్స్ అండ్ ఆల్సో ఫ్యాటీ యాసిడ్స్ అండ్ సో మోనోసాకరైడ్స్ ఎస్పెషల్లీ. సో ఆల్ దిస్ కమ్ అండర్ ద మనకు మైక్రోమాలిక్యూల్స్. సో మైక్రోమాలిక్యూల్స్లో మనకు ఈ మైక్రోమాలిక్యూల్స్ కండెన్స్ చేయడం వల్ల అదే లేదా పొలిమరీకరణం చెందడం వల్ల లేదా పాలిమరైజేషన్ చెందడం వల్ల మనకు మైక్రోమాలిక్యూల్స్ అనేవి ఏర్పడడం జరిగింది. ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ ఇఫ్ యూ టేక్ polysaccharides are nothing but they are monomers of the monosaccharides, right? If you take lipids, they are made up of fatty acids and glycerols. And proteins, if you take proteins, amino acids are the basic units of these under these proteins, right? So if you take nucleic acid మనకు దేంతో నిర్మితమై ఉంటుందండి? న్యూక్లియోటైడ్స్ తోటి. పాలిమర్స్ ఆఫ్ ద న్యూక్లియోటైడ్స్ ని మనం న్యూక్లిక్ యాసిడ్స్ అనొచ్చు. ఎంజైమ్స్ ఆర్ ఆల్సో నథింగ్ బట్ సో ప్రోటీన్, దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ కెమికల్లీ ప్రోటీన్స్, రైట్? సో నౌ ఇన్ దిస్ we are going to discuss each and every biomolecules. So first one in this carbohydrates, okay? So next, so what are carbohydrates? Carbohydrates are generally known as glycans, okay? So they are most abundant organic molecules on the earth, right? And also what is the empirical formula of these? CnH2O taken chrysene, and these are generally made up of carbon, hydrogen and oxygen in 1:2:1 ratio, right? And then they are considered as primary fuel sources of the body, okay? And then carbohydrates are major components of our cell, right? And then plant makes carbohydrates on their food by the photosynthesis, right? So manaku carbohydrates ni manam emanachchu glycans anachu. Mari carbohydrates వేటితో నిర్మితమై ఉంటాయి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ in the 1:2:1 రేషియోలో ఉండడం జరుగుతుంది. ఈ ఎలిమెంట్స్ అనేవి కార్బన్ 1 ఉంటే హైడ్రోజన్ అనేది 2 ఉంటాయి, అదేవిధంగా ఆక్సిజన్ అనేది 1 ఉంటుంది. సో ఈ విధంగా మరి యొక్క బేసిక్ కంపోజిషన్లో మనకి ఏమేమి ఉంటాయి? CnH2O టేకెన్ క్రైసియన్. ఈ N అనేది ఏం సూచిస్తుందండి? మనకు నంబర్ ఆఫ్ కార్బన్స్, రైట్? అండ్ దెన్ సో ఇది మనకు ప్రాథమిక ఫ్యూయల్గా మనకు ఉపయోగించడం జరుగుతుంది. సో మనకు ఈ బాడీ లోపల తీసుకున్నట్టయితే లేదా ప్లాంట్స్ లోపల తీసుకున్న కార్బోహైడ్రేట్స్ మేజర్గా ఉండడం జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ సో మరి ఏ విధంగా అవి సింథసిస్ చేయబడుతున్నాయి? మనకు గ్రీన్ ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా మనకు ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ అనేవి సింథసిస్ కావడం జరుగుతుంది, రైట్? సో డెఫినేషన్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్. సో జనరల్లీ దే ఆర్ నోన్ యాజ్ carbohydrates. Why? Because each and every carbon molecules
in the carbohydrates contain hydrogen molecules and hydroxyl group. So then, so they contain one water molecule on the each side. So in contain one carbon, generally one water molecule. That's why they are generally known as carbohydrate. But still now that is not considered now. Okay, they are generally, so general empirical formula is CnH2O taken chrysene. So generally this saccharin means in Greek, okay, sweet or sugar. They are nothing but organic molecule composed of hydrogen, oxygen and carbon. Many, so carbohydrates sometimes contain nitrogen or minerals, sometimes whatever it may be. So definition మనం ఏమనొచ్చు, ఈ saccharin is nothing but in Greek లో మనకేంటి sugar molecule, right? And then ఇవి ఏమేమి కలిగి ఉంటాయి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, రైట్? దెన్ మెనీ కార్బోహైడ్రేట్ అంటే చాలా వరకు కార్బోహైడ్రేట్స్ మనకు నైట్రోజన్ కానీ లేదా మినరల్స్ని కానీ సో అవి ప్రోస్థెటిక్ గ్రూప్గా కలిగి ఉండడానికి ఆస్కారం కూడా ఉంది, రైట్? సో మరి ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి సోర్సెస్ మనకు చూసినట్టయితే ప్లాంట్స్ లోపల ఎక్కడెక్కడ ఉంటాయి, సో గ్రెయిన్స్ లోపల వీట్ గ్రెయిన్ కానీ, కార్న్స్ లోపల, అండ్ దెన్ రైస్ అండ్ బీన్స్, సో షుగర్స్, హనీ షుగర్ అండ్ ఇన్ ద హనీ ఆల్సో కేన్ షుగర్ అండ్ మొలాసెస్ ఎక్కడెక్కడ ఉంటాయి మనకు విత్తనాల లోపల, అదేవిధంగా రైస్ మనకు వరి పంటల లోపల కూడా, అదేవిధంగా బీన్స్, ఇప్పుడు చిక్కుడు గింజలు చూసినట్టయితే వాటి లోపల కూడా మనకు పిండి పదార్థం నిల్వ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా షుగర్స్, ఇప్పుడు హనీ తేనె లోపల కానీ, అదేవిధంగా షుగర్ కేన్ చెరుకు లోపల కూడా కానీ మనకి యొక్క కార్బోహైడ్రేట్స్ లేదా సూక్రోజ్ అని ఉండడం జరుగుతుంది. మొలాసిస్లో డ్యూరింగ్ ద షుగర్ ఫార్మేషన్ మీన్స్ మనకు చక్కెర తయారీ లోపల ఈ మొలాసిస్ ఏర్పడడం, దీంట్లో కూడా మనకు కొంతవరకు చక్కెరలు లేదా కార్బోహైడ్రేట్స్ ఉండడానికి మనకు ఆస్కారం ఉంది, రైట్? సో న్యూట్రిషన్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్, మనకు ఈ న్యూట్రిషన్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్ మనకి ఎంత క్యాలరీస్ ఇస్తాయి, సో మనం తీసుకుంటున్నాం బాగానే ఉంది. మనకి ఇంత కార్బోహైడ్రేట్స్, ఒక గ్రామ్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు నియర్లీ 4 కిలో క్యాలరీ ఎనర్జీ దే ప్రొడ్యూస్, రైట్? సో మెయిన్ బాడీ ఎనర్జీ, ఇఫ్ యూ టేక్ బ్రెయిన్ దే ఓన్లీ గ్లూకోజ్ మాలిక్యూల్. మన బాడీ లోపల బ్రెయిన్ అనేది, సో మనం ఎంత తిన్నా కానీ ఓన్లీ గ్లూకోజ్ మాలిక్యూల్స్ మాత్రమే దే విల్ టేక్. ఓకే, మన బ్రెయిన్ ఫంక్షన్గా ఉండాలంటే ఖచ్చితంగా గ్లూకోజ్ అనేది మనం తీసుకునే ఫుడ్ లోపల ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా సో ఇవి కార్బోహైడ్రేట్స్ అనేవి, సో క్యాలరీస్ అనే అదేవిధంగా ప్రోటీన్స్లో, అదేవిధంగా ఫ్యాట్ లోపల కూడా విచ్చిత్ జరిగినప్పుడు ఏర్పడడం జరుగుతుంది, రైట్? క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ ఆర్ దేర్? సో జనరల్లీ కార్బోహైడ్రేట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ మోనోసాకరైడ్స్ అండ్ ఒలిగోసాకరైడ్స్ అండ్ పాలీసాకరైడ్స్. సో మనకు కార్బోహైడ్రేట్స్ని మనం ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు, సో మోనోసాకరైడ్లుగా, అదేవిధంగా ఒలిగోసాకరైడ్స్గా అండ్ దెన్ పాలీసాకరైడ్గా మనకు విభజించవచ్చు. సో మోనోసాకరైడ్స్, what are the major characteristic feature of this monosaccharide? They cannot undergo hydrolysis because they are contain only one saccharide, means they are contain only single monosaccharide made up of single monosaccharide unit, right? They cannot undergo so hydrolysis, and they are the simplest form of the sugars, and they contain multiple OH groups, and the number of carbons in this is 3 to 7 molecule. మోనోసాకరైడ్ యొక్క ప్రాపర్టీ ఏంటి, మనకు అవి ఒకే ఒక షుగర్ మోనోసాకరైడ్తో నిర్మితమై ఉంటాయి కాబట్టి అవి జల విశ్లేషణ చెందలేవు. సో ఇందులో ఎన్ని కార్బన్స్ ఉండొచ్చు, మనకు 3 నుంచి 7 కార్బన్లు ఉండవచ్చు. అండ్ ఆల్సో సో దే ఆర్, ఇవి సింపుల్ సరళమైన చక్కెరలు అని అనవచ్చు, ఎందుకంటే వీటిని మనం డైరెక్ట్గా మన ఎనర్జీ ప్రొడక్షన్ లోపల యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద మోనోసాకరైడ్ జనరల్ క్యారెక్టర్స్. Next, monosaccharides are generally classified into 2 types. What are those? Aldoses and ketoses. So what are the main characteristic feature of these aldoses? So general example for this is so glucose molecule, but whereas keto sugar example for that is so fructose molecule. What are the main characteristic feature? So generally these contain aldose group, means they contain CHO aldehyde group in their structure, but whereas keto sugar generally contain keto group in the structure. మనకు మోనోసాకరైడ్స్ ని సో ఆల్డోసెస్ అదేవిధంగా కీటోసెస్గా విభజించడం జరుగుతుంది. ఆల్డోసెస్ వాటి యొక్క స్ట్రక్చర్లో పరకు ఆల్డిహైడ్ గ్రూప్, దట్ ఈస్ CHO గ్రూప్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈస్ గ్లూకోజ్, రైట్? అండ్ దెన్ కీటో మోనోసాకరైడ్స్ ఆర్ కీటోసెస్. వాట్ ఆర్ ద క్యారెక్టర్, ఇవి ఏం కలిగి ఉంటాయండి, కీటోన్ గ్రూప్ C11O గ్రూప్ని కలిగి ఉండడం జరుగుతుంది. సో కీటోన్ గ్రూప్ కలిగి ఉన్న మనకు షుగర్ ఏదండి, ఫ్రక్టోజ్ మాలిక్యూల్స్, రైట్? దీస్ ఆర్ ద 2 isomers, they are converted to one form to another form. Okay, so in this is the aldehyde
aldoses. Okay, aldose sugar, this is the keto sugar. So in their structure they contain CHO, right? Aldehyde group is there, but whereas in case of keto sugar, that is fructose, they contain C double bond O group, right? ఇగో ఇక్కడ మనకి ఏంటి అని అంటే కార్బన్ డైఆక్సైడ్లో గ్లూకోజ్ లోపల మనకు సో ఈ యొక్క CHO గ్రూప్ అనేది ఫస్ట్ కార్బన్ పైన ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రక్టోజ్ లోపల మనకు సెకండ్ కార్బన్ పైన కీటోన్ గ్రూప్ అనేది ఉండడం జరుగుతుంది. సో దే ఆర్ ఇంటర్ కన్వర్టెడ్, దట్స్ వై దే ఆర్ నోన్ యాజ్ isomer. If you see the structure of these glucose and fructose, they are structurally C6H12O6, right? C6H12O is similar, but the arrangement of structures and functional group are different. So వీటి యొక్క రెండిటి యొక్క మనకు ఫార్ములా ఏంటంటే C6H12O6, బట్ సో మనకు తేడా ఎక్కడ వస్తుంది, ఈ ఫంక్షనల్ గ్రూప్ లోపల తేడా రావడం జరుగుతుంది. ఇవి ఒకదాని నుంచి మరొక రూపంలోకి మారడం కూడా జరుగుతుంది, రైట్? నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద కార్బన్ నంబర్ మోనోసాకరైడ్స్ మనకు ఎన్ని విధాలుగా విభజించారు, హౌ మెనీ టైప్స్ ఆర్ monosaccharides classified into, so based on the carbon side chain length. Okay, so if you take trioses, they contain 3 carbon molecules, but whereas in case of tetrose they contain 4 carbon molecule. 5 carbon containing molecules are generally known as pentoses. Example for this is ribose and deoxyribose sugar. And then hexoses, they contain 6 carbon molecules. Example for this is glucose and fructose come under this. And then heptoses, they contain 7 carbon molecules in their structure, right? These are the monosaccharides. మనం కార్బన్ నంబర్ ఆఫ్ కార్బన్స్ ఆధారంగా చేసుకొని ట్రయోజెస్, అదేవిధంగా టెట్రోజెస్ అండ్ పెంటోజెస్ అండ్ హెక్సోజెస్, హెప్టోజెస్గా విభజించడం జరుగుతుంది. ట్రయోజెస్లో మనకు నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉంటాయండి, 3 కార్బన్స్, రైట్? అండ్ దెన్ టెట్రోజెస్ లోపల 4 కార్బన్స్ ఉండడం జరుగుతుంది. అండ్ దెన్ పెంటోజెస్ లోపల మనకు 5 కార్బన్స్ ఉండడం జరుగుతుంది. హెక్సోజెస్ లోపల మనకు 6 కార్బన్స్ ఉండడం జరుగుతుంది. అండ్ దెన్ హెప్టోజెస్ లోపల మనకు 7 కార్బన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ట్రయోజిక్ మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లిజరాల్డిహైడ్ అండ్ dihydroxysteroid phosphate, and then tetroses, erythrose phosphate for this example, and then pentoses, example for this is ribose and deoxyribose sugar. And hexose sugar ki manaku example enti, so 6 carbon molecules kaligi unna molecule enti manaku glucose and fructose, right? And then heptoses, pseudoheptulase 7 phosphate, they contain 7 carbon molecules. So these are the based on the carbon number monosaccharides are classified into trioses, tetroses, pentoses and hexoses, heptoses, right? Next, monosaccharides. So in this trioses, first carbon, second carbon, 3 carbon containing molecules. So this is the triose structure. So tetrose, if you observe the tetrose, how many carbons are there? First carbon, second carbon, third carbon and fourth carbon. And if you observe the pentose, first carbon, second carbon, how many carbons are there? 5 carbons are there. If you observe the hexose sugar, so first 6 carbons are there. These are the number of carbon, based on the number of carbon monosaccharides classified into trioses, tetroses and pentoses and hexoses. So this may be aldoses or ketoses, right? So example for the monosaccharides, triose sugar, glyceraldehyde. So aldoses, so these may be these monosaccharides based on number of carbon, they are divided into triose, tetrose, pentose, hexose sugar, right? So they exist maybe in aldose sugar, aldose form, or they may be exist in the keto form, right? So triose sugar ki example aldoses enti manaku glyceraldehyde, and the keto form example for the triose is dihydroxysteroid, right? And then tetrose sugar ki మనకు ఆల్డో ఫామ్ లో మనకి ఎగ్జాంపుల్ ఏది వస్తుంది, ఎరిథ్రోజ్ ఫాస్ఫేట్. అండ్ దెన్ కీటో షుగర్ కి ఎరిథ్రోలోజ్, రైట్? నెక్స్ట్ దీస్ 5 కార్బన్ పెంటోజెస్, రైబోస్ అండ్ హెక్సోజెస్, రైబోస్ అండ్ xylose come under this aldoses. And ketoses come, example for the pentoses under ketoses are ribulose and then xylose. And then 6 carbon containing hexoses, example for this aldoses is glucose, galactose and mannose, right? And then keto form for the example for the hexose is fructose. మనకు 3 కార్బన్లు కలిగి ఉన్నాయి, మనకు ఆల్డోస్ ఫామ్ లో ఉండొచ్చు, అదే విధంగా కీటో ఫామ్ లో ఉండొచ్చు. ఆ ట్రయోజ్ మనకు ఆల్డో ఫామ్ లో ఉన్న ఎగ్జాంపుల్ ఏంది, గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అండ్ దెన్ డిహైడ్రోక్సిస్టోన్ ఫాస్ఫేట్. అండ్ దెన్ 4 కార్బన్ టెట్రోజ్, దీంట్లో మనకి ఏమొచ్చు ఆల్డోస్ ఫామ్ ఏదండి, మనకు ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ అండ్ ఎరిథ్రోలోజ్ కీటో ఫామ్. మన పెంటోజ్ లో మనకి ఏమేమి వస్తాయి, ఆల్డోస్ ఫామ్ లో రైబోజ్ అండ్ xylose. అండ్ దెన్ కీటో ఫామ్ లో మనకు పెంటోస్ షుగర్ ఎగ్జాంపుల్ ఏంటి, రైబులోజ్ అండ్ xylose. అండ్ దెన్ 6 కార్బన్ కంటైనింగ్ హెక్సోజ్ మనకు ఆల్డోజెస్ లో మనకి ఏమి ఎగ్జాంపుల్ వస్తుందండి, మనకు గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోజ్ అండ్ మానోజ్. అండ్ కీటోజ్ కు ఎగ్జాంపుల్ మన హెక్సోజ్ కి వచ్చేసి ఫ్రక్టోజ్. దీస్ ఆర్ ద మెయిన్ monosaccharides classification. Next, glyceraldehyde is the simplest monosaccharide.
okay, they cannot be hydrolyzed further and these are the smallest possible carbohydrate. గ్లిజరాల్డిహైడ్ అనేది ఎన్ని కార్బన్స్ ఉంటాయి మనకు 3 కార్బన్స్ ఉంటాయి. అది తిరిగి మనకు జల విశ్లేషణ చెందలేవు కాబట్టి వీటిని మనము అతి సరళమైన కార్బోహైడ్రేట్స్ అని చెప్పవచ్చు, రైట్. సో గ్లిజరాల్డిహైడ్ అనేది జనరల్గా మనం కార్బోహైడ్రేట్స్లో మోనోసాకరైడ్స్ని కన్సిడర్ చేస్తామా, సో సింప్లెస్ట్ షుగర్ అని పాలిసాకరైడ్స్ కన్సిడర్ చేస్తామా, మోనోసాకరైడ్స్ని కన్సిడర్ చేస్తాం, రైట్. సో మోనోసాకరైడ్స్ కన్సిడర్ చేసినప్పుడు మళ్ళీ తిరిగి మోనోసాకరైడ్స్ని నంబర్ ఆఫ్ కార్బన్స్ బేస్ చేసుకొని మనం విభజించడం జరిగింది. సో దాంట్లో ఈ గ్లిజరాల్డిహైడ్ అనేది ట్రయోస్ ఫాస్ఫేట్. సో నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉంటాయండి 3 కార్బన్స్, రైట్. సో ఇది మనకు అతి సరళమైన కార్బోహైడ్రేట్ లేదా అతి సరళమైన మోనోసాకరైడ్ యూనిట్ అని చెప్పవచ్చు, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అండ్ మోనోసాకరైడ్స్. సో ఫిజికల్ ప్రాపర్టీస్ మనకి ఏమేమి ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి మరి ఈ యొక్క మోనోసాకరైడ్స్, రైట్. సో దే షోస్ ఆప్టికల్ యాక్టివిటీ. వాట్ ఈజ్ ఆప్టికల్ యాక్టివిటీ? అబిలిటీ టు rotate plane polarized light, ability to rotate under the plane polarized light, okay. Some are rotating towards right side, so okay, they are designated as the positive symbol or plus symbol, right. So then generally these are called as d isomers. The molecules which rotates toward the right side known as dextrorotatory movement, and the molecule which rotates towards the left side known as levorotatory. They rotate toward the left side. The use symbol is generally minus to indicate the levorotatory so molecules, and then they usually known as L isomers. దీంట్లో మనకు ఆప్టికల్ యాక్టివిటీ మనకు ఈ మోనోసాకరైడ్స్ అనేవి చూపించడం జరుగుతుంది. ఏంటి అంటే మనం ఒక సొల్యూషన్ తీసుకున్నట్లయితే ఆ సొల్యూషన్ లోపల మనం ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని పాస్ చేసినప్పుడు అవి ఒక రకమైన మూమెంట్ చూస్తుంది. కొన్నేమో లెఫ్ట్ సైడ్ చూపిస్తాయి, కొన్నేమో రైట్ సైడ్ చూపిస్తాయి. లెఫ్ట్ సైడ్ చూపించే వాటిని మనం లివోరొటేటరీ మూమెంట్స్ మాలిక్యూల్స్ అని అంటాం. వీటిని మైనస్ సింబల్స్ సూచించవచ్చు. అదేవిధంగా వీటిని ఎల్ ఐసోమర్స్ అనొచ్చు. కొన్నేమో కుడివైపు తిరగడం, రైట్ సైడ్ తిరగడం జరుగుతాయి. ఈ రైట్ సైడ్ తిరిగే వాటిని మనం డెక్స్ట్రోరొటేటరీ మాలిక్యూల్స్ అంటాం. వీటిని మనం ప్లస్ సింబల్తో సూచించవచ్చు. ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఇస్ డి ఐసోమర్స్, రైట్. సో మోనోసాకరైడ్స్ మళ్ళీ ఇంకా మనకి ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి? దే డిజాల్వ్ వాటర్ మాలిక్యూల్ యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద ఫస్ట్ సెషన్, రైట్. దే ఆర్ క్రిస్టలైజబుల్. మనకు బయట వాటర్లో కాకుండా బయట ఉన్నప్పుడు మనకు అవి క్రిస్టల్స్ రూపంలో ఉంటాయి. అండ్ దెన్ స్వీట్ టు టేస్ట్, మనకు రుచికి తీయగా ఉండే వాటిని మనం ఏమనొచ్చు? మోనోసాకరైడ్స్ అనొచ్చు, రైట్. సో ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్. సో generally some of the monosaccharides show some of the properties. So generally whatever the cupric ion is there, that is converted to cuprous ion. Cu+2 is converted to Cu+ ions, okay. Means they are reducing, so they are able to reducing property. So what are the reducing sugars? Sucrose come under this, glucose and fructose come under this reducing sugar. Generally Benedict reagent, if you treat these carbohydrates or monosaccharides with these Benedict reagent, they converted to blue to red color, because here cupric state that is in blue color and cuprous state that is in blue color. మనకు ఈ యొక్క రెడ్యూసింగ్ షుగర్స్ అంటే ఏంది? ద మాలిక్యూల్ ద కార్బోహైడ్రేట్స్ విచ్ కంటైన్ ఫ్రీ ఆల్డిహైడ్ కీటోన్ గ్రూప్ కంటైనింగ్ మాలిక్యూల్స్ని మనం ఏమనొచ్చు? రెడ్యూసింగ్ షుగర్స్ అనొచ్చు. ఎగ్జాంపుల్ ఫర్ దిస్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. సో మరి ఆ విధంగా రెడ్యూసింగ్ ప్రాపర్టీని కలిగి ఉన్న వాటిని మనం ఈ యొక్క మోనోసాకరైడ్స్ తోటి ఈ యొక్క బెండిక్స్ రియాజెంట్స్ తోటి మనకు చర్యనందించినప్పుడు ఇందులో ఉండే బెండిక్ రియాజెంట్స్లో మనకు ఉండే మూలకం ఏంటండి? Cu+2, రైట్. దిస్ ఈజ్ ఇన్ క్యూప్రిక్ స్టేట్లో ఉంటుంది. మనకి ఈ యొక్క మోనోసాకరైడ్స్ అనేవి ఉన్నప్పుడు ఇది క్యూప్రస్ స్టేట్గా మారడం జరుగుతుంది. ఇదేమో బ్లూ కలర్లో ఉంటే ఆఫ్టర్ రియాక్షన్ ఇదేమో మనకు రెడ్ కలర్గా మారడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ద మోనోసాకరైడ్స్, రైట్. నెక్స్ట్ అదర్ టెస్ట్, టోలిన్స్ టెస్ట్ అండ్ ఫెయిలిన్ టెస్ట్ ఆల్సో యూజ్ ఫర్ ద క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ది మోనోసాకరైడ్స్ని మనం క్వాలిటేటివ్గా గుర్తుపట్టడానికి మనకు ఈ యొక్క ఫెయిలిన్స్ టెస్ట్ అదేవిధంగా బెండిక్స్ టెస్ట్ని మనం చాలా అరుదుగా చాలా యూజ్ చేయడం జరుగుతుంది, రైట్. సో బెనెడిక్ట్ టెస్ట్. So now, whatever the solution is there, that is converted to brick red color, right? Here presence of the Benedict reagent, because here cupric state is converted to cuprous state. Cu+2 is converted to Cu++. So they are reducing properties of the sugars, right? Next, so different forms of the glucoses. Now, in general, in crystalline form, the glucose exists in the straight chain form. But if you dissolve that molecules in the water, they are converted to oftenly cyclizing molecules. సో మనకు నార్మల్గా గ్లూకోజ్ని చూసినట్టయితే అంటే వాటర్లో కాకుండా నార్మల్ క్రిస్టలిన్ ఫామ్లో ఉన్నప్పుడు అవి నిలువుగా స్ట్రైట్ చైన్గా
సో స్ట్రేట్ చైన్ కార్బన్ సైడ్ చైన్ని కలిగి ఉండడం జరుగుతుంది. సో అవి ఎప్పుడైతే మనకు నీటిలో డిజాల్వ్ చేసినప్పుడు అవి మనకు ఈ యొక్క సైక్లిక్ రింగ్ స్ట్రక్చర్ లోపల మారడం జరుగుతుంది. ఈ రింగ్ లోపల ఉండే కార్బన్ల యొక్క నంబర్ ఎంత అనంటే ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఒక కార్బన్ అనేది మనకు రింగ్ బయట ఉండడం జరుగుతుంది, రైట్. దీస్ ఆర్ ద ఫ్యూరాన్ అండ్ పైరాన్ స్ట్రక్చర్స్, రైట్. 3. So what are the example for the monosaccharides? Glucose and galactose and fructose. So what are the major formula? 𝗬𝗏H12 and O6. Then so all these have same molecular formula. What is the difference? So వీటి యొక్క స్ట్రక్చర్, సో arrangement of the molecules between these molecules are different, but the structurally they are similar molecular formula. సో ఇవి మనకు 𝗬𝗏H12O6 అనేది అన్నిటికీ ఒకే ఫార్ములా. మరి ఇక్కడ మనకు తేడా కనిపిస్తుందండి. ఆ యొక్క మాలిక్యూల్స్ OH, అదేవిధంగా H అనే మాలిక్యూల్స్ అరేంజ్మెంటు, అదేవిధంగా CH2OH గ్రూపు అరేంజ్మెంట్ని బట్టి మనకు ఈ యొక్క మోనోసాకరైడ్స్ అనేవి మనకు డిఫరెంట్గా ఐసోమర్స్గా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనకు దీంట్లో తీసుకున్నట్టయితే సో ఇక్కడ CH2OH అనేది 5th కార్బన్ దగ్గర ఉంది, రైట్. సో హియర్ ఆల్సో సేమ్, బట్ హియర్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రక్టోస్ దట్ ఈస్ ఇన్ ద 4th కార్బన్. In case of this fructose, CH2OH is present on the 1st carbon, right, but whereas in the galactose and glucose that is present on the 5th carbon, right. And then 1st carbon generally OH is upside. So here these are the major differences between these monosaccharides, right. Next, oligosaccharides. So these are generally made up of 2 to 9 monosaccharides units. If they made up of 2 to 9 monosaccharides units, what they indicating, they are able to hydrolyze in the water molecule, right. They able to convert it to smaller carbohydrates units. Okay, they undergo hydrolysis. Example for these is fructooligosaccharides, and then these are linked by the glycosidic units. Okay, so glycosidic bond. So as I told you, these are made up of 2 to 9 molecules, right. They are polymerized, they are condensed because of what are the chemical bond which connects two monosaccharide units? This is nothing but glycosidic bond. So మనకు glycosidic bond ఈ యొక్క oligosaccharides అనేవి 2 to 9 monosaccharides units తో ఏర్పడి ఉండడం జరుగుతుంది. అవి 2 to 9 monosaccharide units తో ఏర్పడి ఉన్నప్పుడు అవి జల విశ్లేషణ చెందడానికి ఆస్కారం ఉంది, రైట్. సో ఎగ్జాంపుల్ ఏంటొచ్చి మనకు దీనికి వచ్చి ఫ్రక్టోలిగోసాకరైడ్స్. సో మరి ఏవే బంధాలు ఉంటాయి వీటి మధ్య? సో ఒక మోనోసాకరైడ్కు ఇంకో మోనోసాకరైడ్కు ఉండే బంధం ఏంటంటే మనము గ్లైకోసైడిక్ బాండ్ అని అనవచ్చు, రైట్. నెక్స్ట్ స్లైడ్. Now glycosidic bond formation between 1st carbon of the one molecule and 4th carbon of the one molecule binding, this a linkage is present. This linkage is known as, okay, glycosidic bond. So in this reaction one water molecule is removed, right. During the polymerization of the two monosaccharide units, or during the formation of glycosidic bond between two monosaccharide units, water molecule is eliminated. So at which carbon the bond is formed? At 1st carbon of the one carbohydrate and 4th carbon of the one monosaccharide unit. మనకు ఈ యొక్క సో గ్లైకోసైడిక్ బాండ్ ఫార్మేషన్లో మనకు రెండు మోనోసాకరైడ్ల మధ్య ఈ గ్లైకోసైడిక్ బాండ్ ఫార్మేషన్ అయినప్పుడు మనకు వాటర్ మాలిక్యూల్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బంధం అనేది ఈ బాండ్ అనేది ఎక్కడ ఉంటుందండి? 4th కార్బన్కు అదేవిధంగా 1st కార్బన్కు ఉండడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ స్లైడ్. సో మాల్టోజ్. సో మాల్టోజ్ ఈజ్ ఆల్సో కమ్ అండర్ ద these oligosaccharides, right. So this is generally known as malt sugar. So generally this is not exist in the nature. Generally during the seed germination and during the starch hydrolysis, these maltose would be formed. And then what are the elements present? What are the monosaccharides? This is a disaccharide, right, because they contain two monosaccharide units. One is glucose, alpha D glucose, and one other one is beta D glucose. What are the linkage present in between two molecules? So okay, alpha 1,4 glycosidic bond. So here 1st carbon and 4th carbon, this is the alpha D glucose, this is the beta D glucose. That's why where it is generally indicated as alpha 1,4 glycosidic linkage, right. So దీన్ని మనము మాల్ట్ షుగర్ అంటాము. ఇది ప్రకృతిలో మనకు లభించే జనరల్గా ఎప్పుడైతే స్టార్చ్ హైడ్రోలైసిస్ జరిగినప్పుడు, సీడ్ జర్మినేషన్ జరిగినప్పుడు ఈ యొక్క మాల్టేజ్ అనేది హైడ్రోలైసిస్కు ఒక రిజల్ట్గా మనకు ఏర్పడడం జరుగుతుంది. ఈ ఏమేమి మాలిక్యూల్స్తో ఏర్పడడం జరుగుతుంది? జనరల్గా గ్లూకోజ్ అండ్ ఆల్ఫా డి గ్లూకోజ్ అండ్ బీటా డి గ్లూకోజ్. మరి ఏ బంధం ఉంటుందండి? ఆల్ఫా 1,4 లింకేజ్ అని అంటున్నాం. ఎందుకంటున్నాం ఇక్కడ 1st కార్బన్కు అదేవిధంగా 1st కార్బన్ ఆఫ్ వన్ మాలిక్యూల్ వన్ మోనోసాకరైడ్ యూనిట్ అండ్ 4th కార్బన్ ఆఫ్ వన్ మోనోసాకరైడ్ యూనిట్, దే ఆర్ లింక్డ్ బై ది గ్లైకోసైడిక్ బాండ్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద maltose. నెక్స్ట్, generally this is also known as beta maltose because they contain made up of beta D glucose. That's why this is also known as beta maltose. Next slide. So what are the uses of this maltose? Maltose ingredient in infant formulas. Infant లోపల మనకు ఫుడ్ తయారు చేసే దాంట్లో మనకు maltose అనేది యాడ్ చేయడం జరుగుతుంది.
అండ్ బీర్ ప్రొడక్షన్ లోపల కూడా మనకి యొక్క మాల్టోజ్ అనేది యూజ్ కావడం జరుగుతుంది. ఫ్లేవరింగ్ ఏజెంట్, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఏ ఫ్లేవరింగ్ ఏజెంట్ ఇన్ ఫ్రెష్ బేకింగ్. సో బేకరీస్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఏ ఫ్లేవరింగ్ ఏజెంట్. అండర్ హైడ్రోలైజ్ విచ్ ఈస్ హైడ్రోలైజ్డ్ విత్ ద ఎంజైమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ maltase enzyme. So in this hydrolysis generally what is going to happen, if you add water molecule only, the maltose splits into glucose and galactose, right? Why? Because so during polymerization of these two monosaccharides, the water molecule is liberated, right? To produce two monosaccharides by the hydrolysis, maltase adds one water molecules to this maltose and produces two glucose molecules, right? ఈ మాల్టోజ్ యొక్క మనకు ఇదేంటండి, మనకు ఇన్ఫాంట్ లోపల ఫుడ్ తయారు చేసే వాటి లోపల మనకు ఈ మెయిన్ కెమికల్ ఇంగ్రీడియంట్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా బీర్ ప్రొడక్షన్ లోపల కూడా యూజ్ చేయడం జరుగుతుంది. మనకు బేకరీ లోపల ఫ్లేవరింగ్ ఏజెంట్గా కూడా మనకు దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది జల విశ్లేషణ చెందినప్పుడు రెండు గ్లూకోజ్ మాలిక్యూల్స్ వస్తాయి. సో ఏ విధంగా వస్తాయంటే వీటికి వాటర్ మాలిక్యూల్, మాల్టోజ్కు వాటర్ మాలిక్యూల్ యాడ్ చేసినప్పుడు మాత్రమే మనకు ఈ యొక్క సో టూ గ్లూకోజ్ మాలిక్యూల్స్ వస్తాయి. ఎందుకు అని అంటే సో రెండు మోనోసాకరైడ్స్ కంబైన్డ్ అయ్యి డైసాకరైడ్ ప్రొడ్యూస్ అయినప్పుడు వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అవుతుంది. సో మనకు కంప్లీట్ ఏర్పడగాలంటే మనకు వాటర్ మాలిక్యూల్ అవసరం. అక్కడ రిలీజ్ అవుతుంది, ఇక్కడ కన్జంప్షన్ జరుగుతుంది, రైట్? సెల్లోబయోస్ ఈజ్ ఏ డైసాకరైడ్. ఇట్ ఈస్ ఆల్సో మేడ్ అప్ ఆఫ్ టూ డి గ్లూకోజ్ మాలిక్యూల్ with beta-1,4 linkage molecule. Beta-1,4, this is the first carbon and fourth carbon. This linkage is known as beta-1,4 to beta-1,4 linkage. మనకు సెల్లోబయోస్ కూడా ఒక డైసాకరైడ్. సో ఇది రెండు డి గ్లూకోజ్తో నిర్మితమై ఉంటుంది, బీటా డి గ్లూకోజ్ తోటి. అదేవిధంగా వీటిలో ఉండే గ్లైకోసైడిక్ బాండ్ ఏంటండి, మనకు beta-1,4 గ్లైకోసైడిక్ బాండ్, రైట్? ఎంజైమ్ విచ్ లాక్స్ ద, సో జనరల్లీ నో ఎంజైమ్ విచ్ యాక్ట్స్ ఆన్ దిస్ సెల్లోబయోస్. ఓకే, సెల్లోబయోస్ని మనకు డిగ్రేడ్ చేసే ఎంజైమ్ అనేది నేచర్ లోపల లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ స్లైడ్. Lactose is generally known as milk sugar, right? So this is generally known as milk sugar. So generally it is present. Why? Because it is present in the milk. And what are the monomers present in this disaccharide? So beta D galactose and beta D glucose. They are linked by the all beta-1,4 linkage, and this is known as beta disaccharide. ఓకే, లాక్టోజ్ అనేది మనకు పాలలో ఉండడం జరుగుతుంది కాబట్టి దీన్ని మిల్క్ షుగర్ అనడం జరుగుతుంది. దీనిలో ఉండే మోనోసాకరైడ్స్ ఏంటి, సో బీటా డి గ్లూకోజ్ మాలిక్యూల్ అండ్ బీటా డి గ్యాలక్టో మాలిక్యూల్. సో దీనిలో మనకు 1,4 లింకేజ్ ఉంటుంది. సో ఫస్ట్ కార్బన్ ఆఫ్ ద గ్యాలక్టోజ్ అండ్ ఫోర్త్ కార్బన్ ఆఫ్ ద గ్లూకోజ్ లింక్డ్ బై ది beta-1,4 గ్లైకోసైడిక్ బాండ్, రైట్? నెక్స్ట్ స్లైడ్. సో లాక్టోజ్ అనేది మనకు so it is converted to glucose, otherwise we are not unable to use this lactose. In the presence of lactase enzyme, it is converted to glucose and galactose, right? So in the absence of lactase enzyme, so you will get the galactosemia. So they are not converted to glucose and galactose in the absence of this lactase enzyme. So whatever the, if it is not converted to lactose into glucose and galactose, so you will get dulcitol. So production of dulcitol, galactitol it produces, which is very very toxic to human body. It can leads to retardation and death, so cataracts of the human beings. So మనకు లాక్టోజ్ లోపల మనకు సో డిగ్రేడ్ చేసే ఎంజైమ్ లేనప్పుడు మనకు లాక్టోజ్ తీసుకున్న కన్జ్యూమ్ చేసినా కానీ మనకు లాభం ఏం లేదు, ఎందుకంటే అది డిగ్రేడ్ అయినప్పుడు మాత్రమే మన బాడీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మనకు ఒకవేళ ఈ యొక్క లాక్టేజ్ అనే ఎంజైమ్ ఆబ్సెన్స్ అయినప్పుడు గ్యాలక్టోజెమియా అనే వ్యాధి రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ విధంగా కన్వర్ట్ కానప్పుడు ఏం జరుగుతుంది, ఈ లాక్టోజ్ అనేది డల్సిటాల్ లేదా గాలక్టిటాల్ అనే ఆల్కహాల్గా మారడం జరుగుతుంది. ఇది మనకు క్యాట్రాక్ట్ ప్రొడక్షన్లో సో అదేవిధంగా రిటార్డేషన్ గురి కావడం జరుగుతుంది. అదేవిధంగా డెత్ కూడా కొన్నిసార్లు సంభవించే అవకాశం ఉంది, రైట్? లాక్టేజ్, సో లాక్టేజ్ జనరల్లీ డిగ్రేడ్స్ ద lactose which into glucose and galactose, right? So if lactase enters into lower gastrointestinal tract, so it can cause gas and cramps. So manaku ee lactase ane enzyme mana body lopala gastrointestinal chain lopaliki enter aina gastrointestinal tract lopaliki enter ainappudu so manaku gas ade vidhanga cramps anevi form kavadam jarugutundi, right? Next slide. So this is about the sucrose. This is a disaccharide, right? So this is mainly present in the sugar cane, right? So this is also known as table sugar, which is a most common sugar present in all plants, right? So 20% of the mass of the sucrose is present in case of the sugar cane and beet. If you take beet and sugar cane, generally the mass of the, if you total weight
Generally these sucrose is contain about 20%. Disaccharide, it is a disaccharide, right? It is made up of and glucose and ఫ్రక్టోజ్ యూనిట్ విచ్ ఆర్ లింక్డ్ బై 1 to లింకేజ్. మనకు సూక్రోజ్ అనేది టేబుల్ షుగర్ అనొచ్చు. అదేవిధంగా ఇది మనకు చెరుకు లోపల ఉండే ఒక ముఖ్యమైన షుగర్ మాలిక్యూల్. షుగర్ కేన్ ద్వారా ఇది మనం ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. మనకు బీట్రూట్ అదేవిధంగా ఈ యొక్క షుగర్ కేన్ లోపల మనకు 20% అనేది ఈ యొక్క సూక్రోజ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఒక డైసాకరైడ్ అండ్ ఆల్సో బీటా. సో బీటా డి, ఆల్ఫా డి గ్లూకోజ్ అండ్ బీటా ఫ్రక్టోజ్ ఇది మనకి ఏ మోనోసాకరైడ్స్ని కలిగి ఉంటుందండి. సో ఆల్ఫా గ్లూకోజ్ అండ్ బీటా ఫ్రక్టోజ్ మనకు 1 to లింకేజ్ లోపల ఉండడం జరుగుతుంది. దిస్ ఫస్ట్ కార్బన్ అండ్ సో దిస్ ద సెకండ్ కార్బన్, రైట్? సో దట్స్ వై దే ఆర్ లింక్డ్ బై ద 1 to లింకేజ్, రైట్? నెక్స్ట్ టైప్. సో ద గ్లూకోజ్ మాలిక్యూల్ అండ్ ఫ్రక్టోజ్ మాలిక్యూల్ సో లీడ్స్ టు ప్రొడక్షన్ ఆఫ్ సుక్రోజ్. హియర్ ఆల్సో 1 వాటర్ మాలిక్యూల్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో మనకేంటి డిహైడ్రేషన్ జరిగినప్పుడు డిహైడ్రేషన్ అనే ప్రాసెస్ ద్వారా మనకు డైసాకరైడ్ అనే సింథసిస్ జరుగుతుంది. దీంట్లో ఏంటంటే గ్లూకోజ్ అండ్ అదేవిధంగా ఫ్రక్టోజ్ మనకి రెండు పొలిమరీకరణ చెందడం వల్ల మనకు వాటర్ మాలిక్యూల్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. సుక్రోజ్ అనేది సింథసిస్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. సో ఫార్మేషన్ ఆఫ్ డైసాకరైడ్ హియర్ ఆల్సో సేమ్ ఇన్ ద డ్యూరింగ్ మాల్టోస్ ప్రొడక్షన్. సో glucose and glucose combines and produces the maltose sugar and here 1 water molecule is produced. Here also same, galactose and glucose and combined and produces the lactose molecule. Here 1 water molecule అనేది ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. గ్లూకోజ్ కండెన్స్ కావడం వల్ల మనకు మాల్టోజ్ అనే షుగర్ ఏర్పడడం జరుగుతుంది. సో ఇవి రెండు కలిసినప్పుడు మనకు గ్లైకోసైడిక్ బాండ్ ఏర్పడినప్పుడు వాటర్ మాలిక్యూల్ అనేది వెళ్ళిపోవడంగా జరుగుతుంది. అండ్ ఆల్సో గ్యాలక్టోజ్ అండ్ గ్లూకోజ్ కంబైండ్ అయినప్పుడు లాక్టోజ్ అనే మాలిక్యూల్ ఏర్పడడం జరుగుతుంది. సో ఇది గ్లైకోసైడిక్ బాండ్ ఏర్పడేటప్పుడు మనకు వాటర్ మాలిక్యూల్ ఉంటుంది. సో ఇక్కడ దీంట్లో గ్లైకోసైడిక్ బాండ్ ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ ఉంటుంది. సో హియర్ ఆల్సో సేమ్. నెక్స్ట్ స్లైడ్. హైడ్రోలైసిస్ జరిగినప్పుడు ఆల్రెడీ మనం సింథసిస్ అయినప్పుడు వాటర్ మాలిక్యూల్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ యొక్క సో సింథసిస్ అయినప్పుడు మనకు హైడ్రోలైసిస్ జరిగి వాటర్ మాలిక్యూల్ ఏర్పడడం జరుగుతుంది. సో మరి ఈ యొక్క సూక్రోజ్ ఎప్పుడైతే జల విశ్లేషణ చెందినప్పుడు గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్గా మారడం జరుగుతుంది. ఇందుకు ఒక వాటర్ మాలిక్యూల్ కూడా అవసరం కావడం జరుగుతుంది, రైట్? సో దిస్ ఈస్ ద హైడ్రోలైసిస్ ఆఫ్ ద డైసాకరైడ్స్, రైట్? నెక్స్ట్ స్లైడ్. So some of the example of the monosaccharides and disaccharides and polysaccharides, glucose and galactose and also lactose and maltose and glycogen. So all these combined are the present in case of animals, but whereas in case of fructose, so fructose, sugarcane, cellulose, starch mainly present in the starch plants, right? So what are the major functions of this fructose? Generally easily absorbed by the plants, okay, soluble but unreactive. So ఇది మనకు soluble అయినప్పటికీ reactive గా ఉండవు. So and also if you take cellulose and starch, insoluble, okay, plant cell wall generally made up of cellulose, right? So and also lactose and maltose is mainly present in case of milk, right? So maltose is mainly present during the hydrolysis. It is produced glucose and galactose which is normally observed. This glucose means play a main very important role because the only glucose which is the only carbohydrate which is absorbed by the హ్యూమన్ బ్రెయిన్. మనకు బాడీ లోపల హ్యూమన్ బ్రెయిన్ అనేది ఓన్లీ గ్లూకోజ్ మాత్రమే అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. మరి లాక్టోజ్ అదేవిధంగా మాల్టోజ్, ఇఫ్ యూ టేక్ లాక్టోజ్ అనేది పాల లోపల ఉండడం జరుగుతుంది. అదేవిధంగా సో మాల్టోజ్ అనేది స్టార్చ్ హైడ్రోలైసిస్ జరిగినప్పుడు మనకు ఒక ఇంటర్మీడియట్ ప్రోడక్ట్గా మాల్టోజ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. గ్లైకోజన్ ఇట్ ఈస్ సిమిలర్ స్ట్రక్చర్స్ టు ద స్టార్చ్. సో గ్లైకోజన్ ఈస్ జనరల్లీ మేడప్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్, రైట్? దిస్ కన్సిడర్డ్ as యానిమల్ స్టార్చ్, ఓకే. యానిమల్ స్టార్చ్ని మనం ఏమనొచ్చు అంటే గ్లైకోజన్ అనొచ్చు. ఫ్రక్టోజ్ అనేది మనకు ఈ యొక్క ఫ్రూట్ షుగర్ అని అంటాం, ఎందుకంటే ఫ్రూట్స్ లోపల అధికంగా ఉండడం జరుగుతుంది. సూక్రోజ్ అనేది కేన్ షుగర్గా అని అంటాము. సో అదేవిధంగా సెల్లోజ్ అండ్ స్టార్చ్ ఇది మెయిన్గా మన ప్లాంట్ సెల్ లోపల సెల్లోజ్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ టైప్. సో ఎగ్జాంపుల్ ఫర్ ది సమ్ ఆఫ్ ద సాకరైడ్స్. ఇఫ్ యూ టేక్ మోనోసాకరైడ్స్, సో గ్లూకోజ్ it is quickly absorbed and used in the respiration, right? And monosaccharide, galactose in case of animal, energy molecule, okay? And then fructose molecule in plant, it is acts as the energy molecule, right? And then disaccharide, that is sucrose, lactose and maltose. Generally sucrose is present in case of plant, but whereas in case of lactose is mainly present in case of animals, and also maltose is mainly present in the plants, right? So what is the function of the sucrose? So soluble energy store for the transportation in plant. సో ఇది మన బాడీ లోపల ఈ యొక్క మొక్కల లోపల మనకు కార్బోహైడ్రేట్స్ అనేది షుగర్ రూపంలోనే ట్రాన్స్పోర్ట్ కావడం జరుగుతుంది. అందుకు తోడ్పడే మూలకం ఏంటండి? బోరాన్ మాలిక్యూల్.
generally in plants carbohydrates are transferred in the form of sucrose molecule. So for the sucrose molecule transport require generally boron element, right? So this mainly lactose is mainly present in infants, right? Milk. So maltase ఇది అనేది మనకు స్టార్చ్ అనేది హైడ్రోలైసిస్ చెందినప్పుడు ఇంటర్మీడియట్ ప్రోడక్ట్. గ్లైకోజన్ ని మనం యానిమల్ స్టార్చ్ అని అంటాము. అదేవిధంగా స్టార్చ్ సో జనరల్లీ ప్రజెంట్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్. లాంగ్ టర్మ్ స్టోరేజ్కి మనకు ఈ యొక్క సో స్టార్చ్ ఉంటే సూక్రోజ్ అనేది షార్ట్ టర్మ్ అదే విధంగా స్టోర్ కావడం జరుగుతుంది. సెల్లోజ్ అనే ప్లాంట్ సెల్ లోపల మనకు ఉండడం జరుగుతుంది, రైట్? నెక్స్ట్ స్లైడ్. Polysaccharide, last category of the carbohydrates is polysaccharide. They contain generally made up of many monosaccharides, more than 9 monosaccharide units generally they contain, right? So what are the major functions of the polysaccharide? They are structurally involved and also they are stored in the humans and also energy storage and starch and glycogen. In case of animals, carbohydrate is stored in the form of starch, but whereas in case of glycogen, so it is stored in the form of glycogen in the animals. So some are generally structurally involved, means సో స్ట్రక్చర్ ఏర్పరచడం లోపల అదేవిధంగా కణ నిర్మాణానికి కణకవచ నిర్మాణానికి ప్లాస్మా త్వచ నిర్మాణానికి ఏర్పడ నిర్మాణంలో పాల్గొనడం జరుగుతుంది. వాటిని మనం స్ట్రక్చరల్ పాలిసాకరైడ్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్ సెల్స్, ఓకే, సెల్లోజ్ ఇస్ దేర్, రైట్? మ్యూకోపాలిసాకరైడ్స్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్ వాల్. పెప్టిడోగ్లైకాన్స్నే మనము సో మ్యూకోపాలిసాకరైడ్స్ అనొచ్చు, బ్యాక్టీరియల్ సెల్ లోపల ఉండడం జరుగుతుంది. సో కార్బోహైడ్రేట్స్ పాలిసాకరైడ్స్ అనేది చివరి రకం. సో దీంట్లో మనకి ఏంటంటే ఇవి స్టోరేజ్ పాలిసాకరైడ్గా ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్, మన ప్లాంట్స్ లోపల ఏ విధంగా స్టోర్ కావడం జరుగుతుంది, స్టార్చ్ రూపంలో స్టోర్ కావడం జరుగుతుంది. అదేవిధంగా యానిమల్స్ లోపల గ్లైకోజన్ రూపంలో, లివర్స్, అదేవిధంగా మజిల్స్ రూపంలో సో స్టోర్ కావడం జరుగుతుంది స్ట్రక్చరల్లీ. సో కొన్ని మనకు కణకవచ నిర్మాణంలో, ప్లాస్మా త్వచ నిర్మాణంలో, త్వచాల నిర్మాణంలో సో ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. అలాంటివి మనం స్ట్రక్చరల్ పాలిసాకరైడ్స్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యాక్టీరియల్ పాలిసాకరైడ్లు ఏమేమి ఉంటాయండి, సో మ్యూకోపాలిసాకరైడ్ లేదా పెప్టిడోగ్లైకాన్ అంటాము. అదేవిధంగా సెల్లోజ్ వచ్చేసి ప్లాంట్ సెల్ వాల్ లోపల ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. సో జనరల్లీ thousands of molecules are present in case of polysaccharides. So generally these are divided into homopolysaccharides and heteropolysaccharides. What is the main characteristic feature of this homopolysaccharides? They contain similar only single type of monosaccharide. They are made up of only single type of monosaccharide units. But whereas in case of heteropolysaccharides, they are made up of different to more than one type of carbohydrates or monosaccharide units they contain. Polysaccharides అనేవి మనకు 1000 వరకు మోనోసాకరైడ్ యూనిట్ని కలిగి ఉండడం జరుగుతుంది. మోనోసాకరైడ్స్ని మనం పాలిసాకరైడ్స్ని జనరల్గా మనకు హోమోపాలిసాకరైడ్స్ అనే విధంగా హెట్రోపాలిసాకరైడ్స్గా విభజించడం జరుగుతుంది. హోమోపాలిసాకరైడ్స్ అనేవి సింగిల్ టైప్ ఆఫ్ మోనోసాకరైడ్స్ తోటి నిర్మితమై ఉంటాయి. అదేవిధంగా సో ఈ యొక్క హెట్రోపాలిసాకరైడ్స్ అనేది డిఫరెంట్ మోనోసాకరైడ్ యూనిట్స్ తోటి మనకు నిర్మితం కావడం జరుగుతుంది, రైట్? నెక్స్ట్ స్లైడ్. హోమోపాలిసాకరైడ్స్ ఎగ్జాంపుల్ ఏంటండి, స్టార్చ్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్, but whereas in case of animals glycogen is there, cellulose is also there. They are generally made up of glucose molecules, right? So example for the homopolysaccharides ఏంటంటే మనకు స్టార్చ్, అదేవిధంగా గ్లైకోజన్ అండ్ ఆల్సో సెల్లోజ్. ఇన్ కేస్ ఆఫ్ స్టార్చ్ ఇది మనకి ఎక్కడ ఉంటుందండి, ప్లాంట్స్ లోపల స్టోర్ కావడం జరుగుతుంది. ఇది కూడా మనకు గ్లూకోజ్ మాలిక్యూల్స్తో ఏర్పడడం ఉంటుంది. అదేవిధంగా ఇఫ్ యు టేక్ గ్లైకోజన్ అనేది మనకు లివర్ లోపల, మానవ లోపల, అదేవిధంగా యానిమల్స్ లోపల స్టోర్ కావడం జరుగుతుంది. ఇది కూడా దేంతో నిర్మితం ఉంటాయండి, మోనోసాకరైడ్స్ ఏంటి మన గ్లైకోజన్లో, ఇది కూడా సో గ్లూకోజ్ మాలిక్యూల్స్తో నిర్మితం ఉంటుంది. అదేవిధంగా ప్లాంట్ సెల్ లోపల ఉండే కెమికల్ ఏంటి మనకు, సెల్లోజ్, రైట్? దిస్ సెల్లోజ్ ఇస్ ఆల్సో మేడ్ అప్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్. నెక్స్ట్ స్లైడ్. సో హెట్రోపాలిసాకరైడ్ ఇవి మనకు వివిధ రకాల మోనోసాకరైడ్ యూనిట్స్లో దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్, రైట్? సో ఎగ్జాంపుల్ ఫర్ ది heteropolysaccharides are mucopolysaccharides and agar-agar. So agar-agar generally present in case of so algae members, right? Mucopolysaccharides generally present in case of bacterial cell wall. So they are nothing but they contain glycosaminoglycans that contain galactose and amino sugars, right? Agar-agar generally they contain glucose and galactose, right? సో హెట్రోపాలిసాకరైడ్స్ యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి మనకు, ఓకే, అవి డిఫరెంట్ మోనోసాకరైడ్ మాలిక్యూల్స్తో ఏర్పడి ఉంటాయి. అదేవిధంగా ఇవి వచ్చేసి మనకి ఏంటండి మ్యూకోపాలిసాకరైడ్స్ అండ్ అగార్-అగార్. ఓకే, మ్యూకోపాలిసాకరైడ్స్లో మనకి ఏమేమి నిర్మితమై ఉంటాయి, సో మ్యూకోపాలిసాకరైడ్స్లో ఏమేంటి మనకు గ్లూకోజ్ అమైనో గ్లైకాన్స్ ఉంటాయి, అదేవిధంగా అమైనో షుగర్స్ ఉంటాయి, అదేవిధంగా గ్యాలక్టోజ్ ఉండడం జరుగుతుంది. అగార్-అగార్ ఇది ఆల్గే లోపల ఆల్గల్ తరగతి లోపల మనకు ఉండడం జరుగుతుంది. ఇందులో మనకు వచ్చేసి గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోజ్ అనేది మోనోసాకరైడ్ యూనిట్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. సో స్టార్చ్, ఇఫ్ యూ అబ్జర్వ్ ద డీటెయిల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ది స్టార్చ్, సో జనరలీ ఇట్ ఈస్
So storage form of the long term storage form of the carbohydrates in case of plants. So that's why this is known as plant starch, considered as the plant starch. And so which is made up of alpha D glucose, which is a starch is a polymer of alpha D glucose molecule. Generally nearly 4,000 monosaccharides present in case of starch. So this is again divided into, they contain two forms, so amylose and amylopectin. This is a starch straight chain form which is not branched, but whereas in amylopectin, which is a branched, nearly 20%, if you take 100 grams of the starch, nearly 20 gram is nothing but it is made up of amylose, but whereas 80% is made up of amylopectin. మనకు స్టార్చ్ని మనకు ప్లాంట్స్ లోపల కార్బోహైడ్రేట్స్ అనేవి నిల్వ ఈ యొక్క స్టార్చ్ రూపంలో నిల్వ చేయబడి ఉంటాయి. దీన్ని మనం ప్లాంట్ స్టార్చ్ అని అంటాము. ఇది మనకు ఆల్ఫా డి గ్లూకోజ్ మాలిక్యూల్స్తో ఏర్పడడం జరుగుతాయి. అదేవిధంగా దీంట్లో 4000 మాలిక్యూల్స్ అనే మోనోసాకరైడ్స్తో నిర్మితమై ఉండడం జరుగుతుంది. సో ఇది స్ట్రక్చర్గా మనకు అమైలోజ్ అండ్ అమైలోపెక్టిన్గా ఉండడం జరుగుతుంది. అమైలో అనేది బ్రాంచ్ శాఖారహితంగా ఉంటాయి. అదేవిధంగా ఇది 20%, సో 20% అనేది అమైలోజ్ అనేది ఉండాలి. అదేవిధంగా అమైలోపెక్టిన్ తీసుకున్నట్టే ఇది బ్రాంచ్ శాఖ యుతంగాను. అదేవిధంగా నియర్లీ ఇట్ ఈస్ 80%, ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ అకౌంట్ ఫర్ ది ఇన్ ది స్టార్చ్ ఇస్ 80%, రైట్. నెక్స్ట్ స్లైడ్. సో amylose structure. So amylose, generally these are amylose and amylopectin both are made up of glucose, but the branching is different. But whereas in case of this amylose starch, so amylose generally which is a coiled, highly coiled form. Okay, so it forms the coils in the solution or in the plants, right. So generally they are made up of glucose molecule. What is the bond present in this amylose? Generally alpha 1,4, first carbon and fourth carbon. This is a alpha 1,4 glycosidic bond. These are made up of alpha glucose molecules. Straight chain లో ఇది ఒక స్ట్రేట్ చైన్. అదేవిధంగా మనకు కాయిల్స్ ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో ఉండే గ్లైకోసైడిక్ బాండ్ ఏంటి? ఆల్ఫా 1,4 గ్లైకోసైడిక్ బాండ్. ఓకే, సో ఇది ఫస్ట్ కార్బన్, అదేవిధంగా ఫోర్త్ కార్బన్, దీని మధ్య ఉండే బాండే మనకు ఆల్ఫా 1,4 గ్లైకోసైడిక్ బాండ్. సో ఈ విధంగా మనకు కాయిల్స్ అనేవి తిరగడం, సో కాయిల్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది అమైలోస్, రైట్. నెక్స్ట్ స్లైడ్. Amylopectin, which is a branched, so here you will find the branch, right. So this at the branched point, generally alpha 1,6 linkage is there here, but here in between these glucose molecule, they are made up of nothing but alpha 1,4 linkage is there here and here, but at the branching point they contain usually alpha 1,4 linkage. So అమైలోపెక్టిన్ అనేది బ్రాంచ్డ్, ఇది కాయిల్ని ఏర్పరచదు. అదేవిధంగా ఈ యొక్క అమైలోస్ తీసుకున్నట్టయితే అమైలోపెక్టిన్ అనేది మనకి యొక్క దీనిలో ఎన్ని బంధాలు ఉంటాయి? 2 types ఆఫ్ బాండ్స్ ఉంటాయి. ఏంటవి? ఆల్ఫా 1,4 అండ్ ఆల్ఫా 1,6 లింకేజ్. ఆల్ఫా 1,4 అనేది బిట్వీన్ 2 గ్లూకోజ్ మాలిక్యూల్ ఆఫ్ ఏ చైన్, బట్ ఇది మనకి ఏంటంటే లీనియర్లో ఉంటాయి. లీనియర్ లోపల లీనియర్ సీక్వెన్స్ లోపల మనకు ఆల్ఫా 1,4 ఉంటే బ్రాంచ్డ్ పాయింట్ వద్ద మనకు ఆల్ఫా 1,4 లింకేజ్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. Glycogen మనం ఏమనొచ్చు? Glycogen is generally known as animal starch which is stored in the muscles and also mainly in the liver. Okay, so these are forms as a granules, right. So amylopectin is similar to the glycogen structure. Here also same, at the branching point, so generally 1,6 linkage is there, but in between this alpha 1,4 linkage is there. So generally these are made up of alpha glucose molecules. Generally how many types of bonds are there? Alpha 1,4 and alpha 1,6 linkage is there. సో మనకు యొక్క గ్లైకోజన్ మనకు మానవుల యొక్క లివర్ అదేవిధంగా మజిల్స్ లోపల స్టోర్ కావడం జరుగుతుంది. సో ఇది అమైలోపెక్టిన్ యొక్క నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఎందుకంటే అది కూడా శాఖాయుతం, ఇది కూడా దిస్ ఇస్ ఆల్సో బ్రాంచ్డ్ అండ్ దట్ ఈస్ ఆల్సో బ్రాంచ్డ్ వన్. సో హౌ మెనీ బాండ్స్? ఎన్ని రకాల బాండ్స్ ఉంటాయి మనకు? 2 types ఆఫ్ బాండ్స్. సో బ్రాంచ్ దగ్గర మనకు 1,6 ఉంటాయి నార్మల్గా. ఇన్ బిట్వీన్ 2 గ్లూకోజ్ మాలిక్యూల్ 1,4 అనేది బాండ్స్ అనేవి గ్లైకోసైడిక్ బాండ్ అనేది ఉండడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ స్లైడ్. Cellulose. So this which is a main component in the plant starch, right, plant cell wall, right. So this is made up of beta glucose molecule. What is the bond present in between these 2 glucose molecules is 1,4 glycosidic bond. Here first carbon and here the fourth carbon of the another glucose molecule which is linked by the alpha 1,4 linkage, right. And then it forms the long fibers like structures. Cellulose అనేది plants యొక్క కణకవచాల లోపల ఉండడం జరుగుతుంది. ఇది బీటా గ్లూకోజ్ మాలిక్యూల్స్తో నిర్మితమై ఉంటుంది. 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్ మధ్య ఉండే లింకేజ్ ఏంటంటే బీటా 1,4 లింకేజ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. ఇది మనకు సెల్యులోజ్ అనేది ఇక్కడ ఫస్ట్ కార్బన్ అండ్ ఫోర్త్ కార్బన్ మధ్య మనకు లింకేజ్ ఉంది. ఇది బీటా
మాలిక్యూల్స్, రైట్. అండ్ దెన్ ఇవి మనకు లాంగ్ ఫైబర్స్, ఒక దారపుల వలె ఉండడం జరుగుతుంది, సెల్యులోజ్, రైట్. నెక్స్ట్ స్లైడ్. మ్యూకోపాలిసాకరైడ్స్. సో దీస్ ఆర్ జనరల్లీ మేడ్ అప్ ఆఫ్ N-acetyl glucosamine and so D-manuronic acids. Okay, example for the this is NAMs and NACs is present in case of bacterial cell wall, but whereas in case of hyaluronic acid it is made up of N-acetyl glucosamine and also D-glucuronic acid, which is a long structure, right. So mainly it forms a jelly and viscous thin coating layer around the cells, right. సో మనకు కణాల చుట్టూ కూడా మనకు జెల్ లాంటి, అదేవిధంగా ఒక విస్కస్ ఫ్లూయిడ్ లాంటి ఒక త్వచాన్ని ఏర్పరచడంలో ఈ హైలోరినిక్ యాసిడ్ ఏర్పడుతుంది. సో హైలోరినిక్ యాసిడ్ అనేది మ్యూకోపాలిసాకరైడ్స్ కింద రావడం జరుగుతుంది. ఇవి N-acetyl glucosamine అండ్ ఆల్సో D-glucuronic యాసిడ్ యొక్క పాలిమర్స్, రైట్. నెక్స్ట్ స్లైడ్. స్ట్రక్చరల్ పెప్టిడోగ్లైకాన్స్. So structural peptidoglycans generally these are present in the bacterial cell wall. So these are generally made up of NAMs and NACs. What is NAMs and NACs? NAM is nothing but N-acetyl glucosamine, N-acetyl muronic acid. These are alternatively arranged. So here one molecule is NAM and another one is NAG. So the peptide bond cross links the polymers. Okay. So generally structural polysaccharides example ఏందండి మనకు బ్యాక్టీరియల్ సెల్ వాల్, రైట్. సో ఈ బ్యాక్టీరియల్ సెల్ వాల్ లోపల కంపోజిషన్ ఏంది, నామ్స్ అండ్ నాక్స్ లోపల ఉంటాయి. నామ్ అనేది N-acetyl muronic acid as well as నాగ్ అనేది N-acetyl muronic acid అండ్ గ్లూకోజమైన్, రైట్. సో రెండు పాలీపెప్టైడ్స్ లేదా పాలీపెప్టైడ్స్ని కలిపి మనకు పెప్టైడ్ బాండ్ అనేది ఉండడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ స్లైడ్. Glycoproteins, proteins that carry the covalent bond to the carbohydrate units, right. They have many biological functions, right. Immunological protection and also cell recognition and blood clotting, host pathogen interaction. మన యొక్క గ్లైకోప్రోటీన్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, అవి వెయిట్తో నిర్మితమై ఉంటాయి. ప్రోటీన్స్ అదేవిధంగా కార్బోహైడ్రేట్స్తో నిర్మితమైన వాటిని మనం గ్లైకోప్రోటీన్స్ అనొచ్చు. సెల్ రికగ్నిషన్లో, సెల్ని గుర్తించడంలో, అదేవిధంగా బ్లడ్ క్లాటింగ్లో, రక్త స్కందనంలో, అదేవిధంగా హోస్ట్ ప్యాథోజన్ ఇంటరాక్షన్, అతిథేయి అదేవిధంగా వ్యాధి జనకం యొక్క ఇంటరాక్షన్ లోపల ఈ యొక్క గ్లైకోప్రోటీన్స్ అనేవి ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. ఇమ్యూనాలజికల్ ప్రొటెక్షన్, వ్యాధి నిరోధకాలకు కూడా ఈ యొక్క గ్లైకోప్రోటీన్స్ అనేవి సో ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ స్లైడ్. గ్లైకోప్రోటీన్స్ మనకు ఏమేమి వస్తాయండి, ద మోస్ట్ మోనోసాకరైడ్స్ ఏమేమి ఉంటాయి గ్లైకోప్రోటీన్స్ లోపల, గ్లూకోజ్, గ్యాలక్టోజ్, సయాలిక్ యాసిడ్, N-acetyl glucosamine, N-acetyl muronic acid and mannose, fructose present in the proteins of the glycoproteins, right. సో మన కార్బోహైడ్రేట్స్లో అదేవిధంగా ప్రోటీన్స్ని కలిపి మనం ఏమంటాం, సో గ్లైకోప్రోటీన్స్ అంటాము. ఈ గ్లైకోప్రోటీన్స్ లోపల ఏవేవి గ్లైకోప్రోటీన్ నిర్మాణంలో పాల్గొంటాయి, గ్లూకోజ్, గ్యాలక్టోజ్, సయాలిక్ యాసిడ్, N-acetyl glucosamine, N-acetyl galactosamine, N-acetyl muronic acid, mannose, fructose, all this involved in the production of glycoproteins, right. Next slide. This is about the carbohydrates and their function and structures. In the next class we are going to discuss about the lipids and protein molecules, right. So in this session we are going to discuss about another biomolecule, that is lipids. Okay, lipids in this section we are going to discuss next. So what are these lipid molecules? Actually they are made up of esters of fatty acids and alcohols, right. So they are generally hydrophobic molecules. It means they do not dissolve in the water molecule, right. సో మన కొవ్వుల్ని మనకు ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అదేవిధంగా ఆల్కహాల్స్ అని అనవచ్చు. అదేవిధంగా హైడ్రోఫోబిక్ మాలిక్యూల్స్ అంటాం, ఎందుకంటే ఇవి వాటర్లో కరగవు. ఇప్పుడు మనం ఆయిల్స్ కానీ ఫ్యాట్ని కానీ తీసుకున్నప్పుడు వాటర్లో కరగవు. సో కాబట్టి వాటిని మనం అలాంటి మాలిక్యూల్ని ఏమంటాం, హైడ్రోఫోబిక్ అనొచ్చు. అదేవిధంగా నాన్ పోలార్ మాలిక్యూల్స్ అనొచ్చు, రైట్. నాన్ పోలార్ ఎందుకంటే అవి వాటర్లో దే డు నాట్ ఫార్మ్ హైడ్రోజన్ బాండ్ విత్ ద వాటర్ మాలిక్యూల్. అలాంటి మాలిక్యూల్స్నే మనం hydrophobic molecules అని అంటాం. సో దే don't like water, right. Next, so lipids. So in this session we are going to study definition, classification on structure and function and functions of the dietary lipids, chemical nature of the fatty acids and nomenclature, saturated fatty acids and unsaturated fatty acids, position of geometric isomerism, essential fatty acid. ఈ కంటెంట్స్ గురించి మనము ఈ యొక్క సెక్షన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటంటే డెఫినిషను, అదేవిధంగా క్లాసిఫికేషను, ఫంక్షను, కెమికల్ కంపోజిషన్ ఆఫ్ ది ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్సో నామన్క్లేచరు, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, వీటన్నిటిని గురించి మనం ఈ సెషన్ లోపల డిస్కస్ చేయబోతున్నాం, రైట్. నెక్స్ట్ స్లైడ్. సో డెఫినేషన్, దే ఆర్ హెటెరోజీనస్ ఆర్గానిక్ మాలిక్యూల్స్
and they are sparingly soluble, insoluble in the water molecule, and they consider as the non-polar molecules, right? And they're relatively insoluble in water. So they are where from, so in which molecules or in the which solvent they are solved? Generally organic solvents like chloroform, benzene, ether, hexane, all these components generally dissolve the lipids. లిపిడ్స్ యొక్క మనం డెఫినేషన్ని చూసినట్టయితే ఇవి ఒక హెట్రోజీనస్ మాలిక్యూల్స్, అదేవిధంగా ఇవి పార్షియల్గా అదే పాక్షికంగా నీటిలో కరుగుతాయి, రైట్? ఇవి మరి వాటర్ లోపల కరగవు. అదేవిధంగా ఆర్గానిక్ సాల్వెంట్ కర్బన ద్రావణాల్లో, కర్బన ద్రావణాలు అంటే ఏమేమి రావచ్చు? క్లోరోఫామ్, ఎన్హెక్సేన్, ఎసిటోన్, ఆల్ దీస్ కమ్ అండర్ ద ఆర్గానిక్ సాల్వెంట్. ఈ ఆర్గానిక్ సాల్వెంట్స్ మాత్రమే ఈ యొక్క లిపిడ్స్ని కరిగించుకునే కెపాసిటీ ఉంటుంది, రైట్? So classification of the lipids. Generally lipids are classified into simple lipids, compound lipids or complex lipids and derived lipids. So next, so first, so simple lipids. These are nothing but esters of fatty acids with glycerol molecule. Generally they contain fatty acids and glycerol molecule. So these are again divided into fatty acids, fats and oils. Generally these fats are solids at room temperature and rich in the saturated fatty acid, but whereas in case of oils they solid liquids at the room temperature, generally they are rich in the unsaturated fatty acids. They contain chemically fatty acid esters with the glycerol molecule, example triacylglycerol. And waxes, if you see the honey wax, all these come under the waxes. So honey wax generally chemically it is nothing but 𝗬𝗫 right? And then fatty acids of esters with long chain hydrocarbon alcohol, they are nothing but long chain monohydroxy alcohol. సింపుల్ లిపిడ్స్ని మనం ఏ విధంగా ఏమని డిఫైన్ చేయొచ్చు? ఫ్యాటీ యాసిడ్స్ అదేవిధంగా గ్లిజరాల్ మాలిక్యూల్స్ని రెండింటిని కలిగి ఉన్నాయి మనం సింపుల్ లిపిడ్స్. ఈ సింపుల్ లిపిడ్స్ మనకు కొవ్వులు అదేవిధంగా నూనెలు, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్గా విభజించడం జరిగింది. ఈ యొక్క ఫ్యాట్స్లో మనకు ఏంటంటే ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్ మాలిక్యూల్ ఉంటుంది. అండ్ ఈ ఫ్యాట్స్ లోపల మనకు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది అధికంగా ఉండడం వల్ల ఇవి మనకు రూమ్ టెంపరేచర్ వద్ద ఘనీభవన స్థితిలో ఉంటాయి. బట్ ఆయిల్ని చూసుకున్నట్టయితే అవి లిక్విడ్ రూపంలో ఉండడం జరుగుతుంది, ఎందుకంటే అందులో unsaturated fatty acids ఉండడం జరుగుతుంది. సన్ఫ్లవర్ ఆయిల్, ఆల్ దీస్ కమ్ అండర్ ద ఆయిల్స్, రైట్? సో waxes, so waxes means మైనం. సో దీస్ ఆర్ నథింగ్ బట్ esters of long chain monocarbohydroxy alcohol means. సో తేనె పట్టులో ఉండే మైనం ఏంటి అని అంటే 𝗬𝗫 ఈజ్ కెమికల్లీ నథింగ్ బట్ 𝗬𝗫. 𝗬𝗫 అనేది తేనె పట్టులో మనకు తేనెటీగల నుంచి ఉత్పత్తి చేయబడు మైనము, రైట్? దిస్ ఇస్ అబౌట్ ద సింపుల్ లిపిడ్స్